ఆలోచించండి మేధావులారా. థింక్ ఇంటలెక్చువల్స్. థింక్ ఇంటలెక్చువల్స్ అని ఇప్పటికే ఒక బ్లాగ్ ఉంది. అందులో చాలా వరకు ఇంటలెక్చువల్స్ థింక్ చేయమని చెప్పే ఉన్నాను. అదే మాదిరి ఆలోచించండి మేధావులారా అని కూడా ఒక బ్లాగ్ ఉంది. ఆ బ్లాగులో ఇప్పటికే చాలా చెప్పాను. అయితే ఈ బ్లాగులు ఎంతమంది చూస్తున్నారు ఏమిటి అనేది మనకు సరిగా అర్థం కావచ్చు. పోతే ఈ బ్లాగులో ఉన్నప్పుడు చదవలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కోసమని మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ కూడా దేని గురించి చెప్తున్నామంటే థింక్ ఇంటలెక్చువల్స్, ఆలోచించండి మేధావులారా. అయితే దేని గురించి ఆలోచించాలి అంటే చాలా విషయాల గురించి మనం ఆలోచించాలి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి, ఆహార సమస్య గురించి, అదే మాదిరి జీడిపి అంటున్నారు, ప్రస్తుతము కరోనా అంటున్నారు, అదే మరి కాలుష్యము, పర్యావరణ పరిరక్షణ, వీటన్నిటి మీద ఇంకా గ్లోబలైజేషన్ అనే దాని గురించి ఇప్పుడు అన్నిటికీ కలిపి ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం జీడిపి గురించి మనం మాట్లాడుకుంటాం. జీడిపి అన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఉత్పత్తి మీద మన యొక్క జీడిపి పెరుగుతుంది అని అంటూ ఉన్నారు. అయితే ఈ ఉత్పత్తి అనేది ఎక్కువైనా తక్కువైనా సమస్య. జీడిపి నార్మల్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక బీపీ కావచ్చు, ఒక షుగర్ కావచ్చు, ఒక గ్యాస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనిషిలో నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉంటేనే ఆరోగ్యం. ఎక్కువగా పెరిగిందంటే హై బీపీ హై షుగర్ అంటారు, తగ్గిందంటే లో బీపీ లో షుగర్ అంటారు. అదే మరి జీడిపి కూడా ఏ దేశానికైనా కూడా నార్మల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే ఆ దేశం సౌభాగ్యంగా ఉంటుంది. కానీ మన వాళ్ళు అంటే ముఖ్యంగా మన వాళ్ళనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం వాళ్ళు కూడా జీడిపి పెంచాలి అని అవసరానికి మించి ఉత్పత్తి పెంచేస్తున్నారు. ఈ అవసరానికి మించి ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతా ఉంది సమస్య అంటే ధరలు అధికమవడానికి కూడా అవకాశం ఉంది. ఎట్లా అధికమవుతుంది ధరలు అన్నప్పుడు, వస్తువు ఒకప్పుడు ఉత్పత్తి తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉందనేసి ధర పెంచేవాడు. కానీ ప్రస్తుతం డిమాండ్ లేకపోయినా కూడా ఉత్పత్తి ఎక్కువగా పెంచేసి ఆ ఉత్పత్తిని డిమాండ్ కల్పించలేక ఆ ఉత్పత్తిని గొడవల్లో పెట్టేసి దాని మీద ఇంట్రెస్ట్లు వేసి దాన్ని అమ్ముతున్నారు. మరి ఆ ఇంట్రెస్ట్లు వేసి అమ్ముతున్నారు అంటే దాని గుట్టు ధరలు పెరిగిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది. అసలు డిమాండ్ లేకపోవడం ఏమిటి? ఉత్పత్తి ఎక్కువైతే కూడా మరి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ధర తగ్గదు. కానీ మన వాళ్ళు తగ్గించటం లేదు. ఎందుకని? ఉత్పత్తి ఎక్కువైంది, ధర తగ్గించకూడదు అనేసి దాన్ని గొడవలో పెట్టి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కానీ మనకి ఎంత కావాలో అంతే ఉత్పత్తి చేసుకుంటే అప్పుడు సరిగ్గా ఉంటుంది. చాలామందికి ఇది అర్థం కాదు. డిమాండ్ లేదంటే ఏంటి? డిమాండ్ అంటే ఏంటి? జనాభా, ప్రపంచ జనాభా కావచ్చు, భారతదేశ జనాభా కావచ్చు, కొనేవాళ్ళకి కదా డిమాండ్ అంటే, మనుషులే కదా డిమాండ్ అంటే. అంతేగాని డిమాండ్ అంటే ఏదో అది ఒక వస్తువు కాదు, లేదంటే ఒక స్థలం కాదు. డిమాండ్ అంటే మనుషులు ఉత్పత్తి తగ్గిపోయింది, వస్తువుల ఉత్పత్తి పెరిగిపోయింది, మనుషుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది అంటే గతంలో 16 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని మళ్ళీ 16 సంవత్సరాలకి పిల్లల్ని కనేసి వాళ్ళకి పెళ్లి చేసి ఇలాగా ప్రతి 16 సంవత్సరాలకి ఒక తరం అంటూ ఒక 100లో 5 తరాలైన ఒక ఫ్యామిలీస్ పెరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం 32 సంవత్సరాలు కూడా పెళ్ళిళ్ళు కావటం లేదు. అలాంటప్పుడు మనుషుల యొక్క ఉత్పత్తి ఎలా తయారు కాదు. సో అదే సమయంలో గతంలో ఒక్కొక్కరు 2 లేదా 3 లేదా 4 5 మంది మ్యాక్సిమం ఎంతైనా సరే పిల్లల్ని కనేవాళ్ళు. ఇలా ఎందుకు పిల్లల్ని ఎక్కువగా కనేవాళ్ళు అంటే ఉత్పత్తి కావాలని, డిమాండ్ కావాలని. గతంలో కూడా ఈ డిమాండ్ కోసమే పిల్లల్ని ఎక్కువ మందిని కన్నారు. అంటే వస్తూత్పత్తి జరుగుతుందా దానికి తగినట్టుగా కొనడానికి జనాభా కావాలంటే అప్పుడు 9 మందిని 10 మందిని కనేవాడు. కానీ ప్రస్తుతం ఏమైంది? స్వార్థం. ఈ స్వార్థంలో
నా ఆస్తికి ఒకడే వారసుడు చాలు, లేదంటే ఒక అమ్మాయి వారసురాలు చాలు అని కావచ్చు. లేదంటే జనాభా పెరిగిపోతుంది అని, జనాభా పెరిగిపోతుంది అందరికీ మనం అందించలేము, ఉత్పత్తి చాలటం లేదు అని అంటూ జనాభాని తగ్గించేశారు. అంటే డిమాండ్ని తగ్గించేశారు, వస్తూత్పత్తి మాత్రం పెరిగిపోయింది. ఇలా వస్తూత్పత్తి పెరిగిపోయిన దానివల్ల మనకు డిమాండ్ తగ్గింది. డిమాండ్ లేనప్పుడు ధరలు పెరిగిపోతుంది. కాబట్టి వస్తూత్పత్తిని మనం ఇప్పుడు ఉన్న పరంగా ఎంత కావాలో అంత ఉత్పత్తి చేసుకుంటే జీడిపి నార్మల్కి వస్తుంది. జీడిపి నార్మల్గా ఉంటేనే ఆరోగ్యం. ఉదాహరణకి ఇప్పుడు మనకి కరోనా అనేది ఒకటి వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత మనకి లాక్డౌన్ అన్నారు. ఈ లాక్డౌన్లో ఉన్న పరంగా 2 నెలలు 3 నెలలు ఉత్పత్తి అంతా తగ్గిపోయింది. ఉత్పత్తి మొత్తం తగ్గిపోయినప్పటికీ కూడా అన్ని షాపుల్లో ఉన్నటువంటి ఉత్పత్తి సరుకుని కొనడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ షాపులు తెరవలేదు. కానీ షాపులు తెరిచిన తర్వాత అవే కొంటారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. బట్టల మిల్లులు ఉన్నాయి మన భారతదేశంలో. ఇప్పుడు ఒక 2-3 నెలలు బట్టల మిల్లులన్నీ మూతపడ్డాయి. కానీ ఇప్పుడున్న బట్టల షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు అంటే ఎన్ని బట్టలు కూడా ఉన్నటువంటి ప్రజలు కొనాలి అంటే కనీసం 1 సంవత్సరం రోజులు పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క షాపుల్లోనూ జీరో బ్యాలెన్స్గా అన్ని సరుకులు అమ్మేశాం మేము, మాకు మళ్ళీ మీరు ఉత్పత్తి చేయాలి అని అనాలి అంటే ఇంకొక 1 సంవత్సరం రోజులు అయినా కూడా ఇవే అమ్ముకుంటా ఉండొచ్చు. అంటే అంత ఉత్పత్తి తయారైంది. ఇదొక్కటే కాదు, ఒక బట్టల విషయమే కాదు, ఏ విషయమైనా సరే. ఉదాహరణకి పంపు గ్యాస్ స్టవ్లు ఉంటాయి. ఇవి కూడా అసలు ఇప్పుడు వాడుతున్నారా లేదా? గ్యాస్ స్టవ్లు అంటే వాడేవాళ్ళు ఉంటారు. కానీ అలాంటి పంపు గ్యాస్ స్టవ్లు కూడా విచ్చలవిడిగా వెల్డింగ్ షాపులు టగటగటగడ చేసేసి షాపులో నిలబెట్టేశారు. వాళ్ళని ఎప్పుడు కొనాలి? ఎట్లా కొనాలి? ఎందుకు ప్రజలు జనాభా లేనప్పుడు ఎట్లా? ఇటువంటివన్నీ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు అంటే భారతదేశం కావచ్చు, వేరే ఏ దేశమైనా కావచ్చు, ప్రజలకి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇవ్వకపోతే తిరుగుబాటు జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతో స్వయం ఉపాధి అని రకరకాల పనులు నేర్పిస్తూ ఇప్పుడు ఆ రకరకాల స్వయం ఉపాధిలో వీళ్ళందరూ తర్ఫీదయ్యి వాళ్ళు అవన్నీ తయారు చేసుకున్న తర్వాత వాటికి వ్యాపారాలు లేవు, వాటికి తగినటువంటి డిమాండ్ లేదు. ఎందుకంటే ఒక కొనేవాడు తక్కువ అయిపోయినారు. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక వీధి, ఆ వీధిలో ఒక 50 ఇండ్లు ఉన్నాయి. ఈ 50 ఇండ్లు ఉన్నప్పుడు ఈ 50 ఇండ్లలో జనాభా 4 లెక్కన వేసుకుంటే 50 × 4 200 మంది ఉంటారు. ఈ 50 ఇండ్లకి ఆ వీధికి అంతటికి కలిపి ఒకే ఒక ఇడ్లీలు దోశలు వేసే ఆవిడ ఒక్క అంగడి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 50 ఇండ్లు ఉన్నటువంటి వీధిలో 50 మంది ఇడ్లీలు దోశలు తీసుకొని తింటారా? తినరు. కొందరు తింటారు, కొందరు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు. ఇళ్లలో చేసుకునే వాళ్ళు కూడా రకరకాలుగా చేసుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి ఆ వీధిలో ఒక 50%, ఒక 25 ఇండ్లు మాత్రమే కొంటారు అని అనుకుంటే ఆ 25 ఇండ్లు వాళ్ళు కూడా మనకు ఒక్కొక్కరు 100 మంది ఉంటారు. 100 మంది అంటే ఒక్కొక్కరు 4 ఇడ్లీలు తింటారంటే కూడా 400 ఇడ్లీలు. అంటే ఈ 400 ఇడ్లీలు ఈవిడ ఒక ఇడ్లీ అంగడి పెట్టుకొని ఆ వీధిలో ఆ 25 ఇళ్ళకి 400 ఇడ్లీలు కావచ్చు, దోశలు కాదు అమ్ముకుంటే ఆవిడకి ఆ 400 ఇడ్లీల మీద ఒక ఇడ్లీకి ₹1 లెక్కన 400 ఆవిడకి వచ్చిందంటే అది ఆవిడ కూలిబాటు సరిపోతుంది. అది కూడా ఆవిడ ఒకటికి కాదు, ఆవిడతో పాటు ఇంకొక అసిస్టెంట్ కూడా ఉంటారు. సో ఇద్దరికి అది ఒక ఉపాధి. కానీ మనం ఏం చేస్తున్నారంటే అదే 50 ఇండ్లు ఉన్నటువంటి వీధిలో 5 మంది ఉంటారు. ఆ 5 మందికి వ్యాపారం జరగదు. అప్పుడు వ్యాపారం జరగకపోయినప్పుడు వాళ్ళు 5 మంది ఎంత బాధపడతారు? సో ఇక్కడ మనకు డిమాండ్ తక్కువ ఉంది, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇది చిన్న ఉదాహరణ చెప్పాను. సేమ్ ఇదే మాదిరి ఎంత పెద్ద దేనికైనా కూడా ఇదే. ఈరోజు సిమెంట్ ఉత్పాదన ఉంది, ఇనుము ఉత్పాదన ఉంది, ఇసుక ఉత్పాదన ఉంది. ఇవన్నీ కూడా
ఉత్పత్తి జరుగుతూ ఉంది కానీ కొనేవాళ్ళు లేరు. కారణం ఏమిటి? అందరికి కావాల్సిన ఇల్లు ఒక్కొక్క ఇల్లు కట్టేసుకున్నారు. రెండో ఇల్లు కట్టుకున్నారు కొంతమంది, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కట్టుకోలేదు. ఆ కట్టుకున్న ఇల్లుని అద్దెలకు ఇచ్చారు. కానీ ఇలా ఇలా చేస్తూ ఈ వాటికి మన భారతదేశంలో టూలెట్ బోర్డులు చాలా ఎక్కువైపోయింది. ఇది కావాలంటే మీరు పరిశోధించండి. మేధావులు కాని వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించకండి. మేధావులు మాత్రమే, ఇంటలెక్చువల్స్ మాత్రమే ఆలోచించండి. ఇక్కడ నేను ఏం చెప్పొస్తున్నానంటే, అవసరానికి మించి ఉత్పత్తి ఉంటే తప్పదు ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ క్రైసిస్. ఈరోజు అదే వస్తుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు, ఉత్పత్తి కేంద్రాలు పూర్తిగా మూసేశారు. మరి ఆ ఉత్పత్తి కేంద్రాలు మూసేసినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మీరు జీతాలు ఇవ్వాలి, సగం జీతాలు ఇవ్వాలి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ఆ సగం జీతం ఎట్లా ఇస్తారు? ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? ఏమంటే వాళ్ళు పని చేయలేదు కాబట్టి, ఉత్పత్తి లేదు కాబట్టి, మాకు ఆదాయం లేదు కాబట్టి మేము ఎలా ఇవ్వాలి అంటారు ఉత్పత్తి సంస్థలు. అంటే వాళ్ళ జేబులో నుంచే ఇవ్వాలి. ఎందువల్ల వాళ్ళ జేబులో నుంచి ఇవ్వాలి అంటే, గతంలో ఈ యొక్క ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియలో అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాడుకొని చాలా సంపాదించారు. ఆ చాలా సంపాదించిన దాంట్లో నుంచి కొద్దిగా ఇవ్వాలి. అలా కాకుండా మాది మాత్రం మేము ఇంట్లోనే పెట్టుకుంటాం, ప్రభుత్వమే దానికి ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తే మేము వీళ్ళు జీతాలు ఇస్తాము అంటున్నారు. ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది? ప్రభుత్వం అంటే ఏంటి? బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు కదా. అంటే ప్రభుత్వం అంటే ప్రజలే. అంటే అది ఆ ప్రభుత్వం ఏదో ప్యాకేజెస్ అని ఇస్తూ ఉన్నది. మరి ఈ ప్యాకేజెస్ అనేది ఇస్తూ పోతూ ఉంటే మనం దేశము ఏమవుతుంది? అప్పుల్లో పోతుంది. అప్పుల్లో ఆల్రెడీ పోయింది. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక్కొక్క మనిషికి ఎంత అప్పు ఉన్నది తెలుసా? ఒక్కొక్క మనిషి మీద ఎంత అప్పు ఉన్నంటే దాదాపు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది. ఇప్పటికీ మొన్న ఒక 3 రోజుల ముందర మనకు బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కోట్ల అప్పు ఉంది అని పేపర్లో వేశారు. కాబట్టి గమనించండి. దాన్ని మనం భాగిస్తే, జనాభాకి భాగిస్తే ఒక్కొక్కరికి దాదాపు 1 లక్ష రూపాయలు అప్పు వస్తుంది. మరి అంత 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఉన్నట్లుగా నేను చూశాను. 3 లక్షల కోట్లు అప్పు ఉన్నది. మరి జనాభా కూడా ఇంచుమించు మనకు ఎన్ని కోట్లు ఉన్నారు అని లెక్కలు వేసుకుంటే ఆ మాత్రం ఉంది. కాబట్టి ఇంత అప్పు మనం ఎప్పుడు తీర్చాలి, ఎలా తీర్చాలి, అసలు ఎందుకు వస్తూ ఉంది ఈ అప్పు? ఇది ఆలోచించాలి మేధావులంతా. కారణం ఒకటే, దీనికి వస్తు ఉత్పత్తి ఎక్కువగా ఉంది, మనకి డిమాండ్ లేదు కాబట్టి వస్తు ఉత్పత్తి తగ్గించుకోవాలి. తర్వాత అందరూ అంటారు మరి ఈ చిన్న వస్తు ఉత్పత్తి తయారు చేసే కార్యక్రమంలో చాలామంది లేబర్ ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి కదా. అవును, పోషించాలి, ప్రభుత్వమే పోషించాలి. ఎట్లా పోషించాలి అంటే ఉచితంగా ఇవ్వాలి. ఉచితం అంటే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తీసి ఇస్తున్నారు అంటారు కదా. ఎలాంటి ప్రజల దగ్గర నుంచి తీసిస్తున్నారు? లేని వాళ్ళ దగ్గర తీసిస్తున్నారా, ఉన్న వాళ్ళ దగ్గర తీసిస్తున్నారా అంటే లేని వాళ్ళ దగ్గర తీసి లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఎలా? పన్నుల రూపంలో. మరి ఈ పన్నులు లేని వాళ్ళ దగ్గరికే వేస్తున్నారు పన్ను, వాళ్ళందరి దగ్గర పన్ను వసూలు చేసి మళ్ళీ లేని వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఉన్న వాళ్ళ దగ్గర లేని వాళ్ళకి రాదా? ఇది చాలా చక్కగా ఆలోచించాలి. కాబట్టి మనము ఇక్కడ ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఉత్పత్తి ఎక్కువైంది. ఉత్పత్తి ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? దాన్ని అమ్మాలి అన్నారు. అమ్ముకోవడానికి కుదరనప్పుడు ఏం చేయాలి? మనం ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తే మళ్ళీ ఇంకెవడు కొనడు కదా అంటే అవును, కొనాల్సిన పనే లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికైతే ఉచితంగా ఇస్తావో వాడు కూడా ఉచితంగా తీసుకున్నవాడు నీకు ఉచితంగా పనిచేస్తాడు.
ఇది పెద్ద లాజిక్ గతంలో ఉన్నది. ఎందుకంటే కేవలం పని చేస్తే 3 పూట్ల తిండి బట్ట ఇచ్చేసి అలా ఉండు బాబు అంటే అలా ఉండేవాడు గతంలో. కానీ కేవలం ఒక మనకు స్వతంత్రం రాకముందు బయట దేశం వాళ్ళు వచ్చి ఒక ఉద్యోగం అనేదాన్ని మనకు కల్పించి ఆ ఉద్యోగానికి జీతం అని పెట్టి దాన్ని మనల్ని కూలీల కింద చేసి పడేశారు. కాకపోతే ఆ కూలీ చేసి మనల్ని ఇట్లా రోడ్డు మీద పడేశారు. కానీ నన్ను అడిగితే పని చేయించుకో, వాళ్ళకి 3 పూట్ల భోజనం బట్ట ఇవి మాత్రమే. గూడు ఆల్రెడీ ఇస్తున్నాం. గూడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉంది, లేని వాళ్ళకి ప్రభుత్వం గూడు ఇస్తూ ఉంది. గూడు ఇస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం చేయాలి? ఉచితంగా అన్నం పెట్టండి, పర్వాలేదు, పని చేయించుకోండి. డబ్బు రూపంలోగా ఇవ్వకూడదు. ఇక్కడ చాలా లాజిక్. డబ్బు రూపంలో మాత్రం దేనికి డబ్బులు? ఏం చేస్తాం? డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? ఇక్కడ పెద్ద లాజిక్. అంటే బంగారం కొంటాము, లేదంటే స్థలం కొంటాము, ఇలా కొంటాం, అలా కొంటాం, అలా కొంటాం. దేనికి? ఈరోజు ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో అవేవి పనిచేయటం లేదు. బంగారు పనిచేయటం లేదు, స్థలాలు పనిచేయటం లేదు, ఏమి లగ్జరీగా లేకుండా పోయింది. కేవలం మనం తినడమే. తినడానికి చూస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ జీడిపి అనే విషయంలో నార్మల్గా ఉండాలి. ఇంకొక దేశం వాళ్ళ జీడిపితో మనం పోటీ పడకూడదు అనే విషయము ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇలాగా ఇంకొకటి చెప్తాను. ఈ ఇంకోటి అనేది ఏమంటే పర్యావరణం, కాలుష్యం. ఈ పర్యావరణాన్ని ప్రేమించేవాళ్ళు కొందరున్నారు, కాలుష్యాన్ని ప్రేమించేవాళ్ళు కొందరున్నారు. అంటే పర్యావరణ ప్రేమికులంతా ఒక సంఘం, కాలుష్య ప్రేమికులంతా ఒక సంఘం. ఈ విషయమై నేను ఒక 10 సంవత్సరాల క్రితమే బ్లాగ్లో రాసేవాడిని. ఏమంటే ఎన్విరాన్మెంటల్ లవర్స్ అసోసియేషన్, అదే మరి పొల్యూషన్ లవర్స్ అసోసియేషన్ అని 2 గ్రూపులుగా పెట్టి ఒక చిన్న సైజు ఫేస్బుక్ లాంటి ఒక వెబ్సైట్ కూడా నేను ప్రారంభం చేసి ఉన్నాను. కాకపోతే అది మధ్యలో నా ఆర్థిక వనరులు లేని కూడా అది ఆగింది. కానీ మొత్తం మీద ఈ ప్రపంచం మీద పొల్యూషన్ లవర్స్ అసోసియేషన్, ఎన్విరాన్మెంటల్ లవర్స్ అసోసియేషన్ 2 ఉన్నాయి. అంటే కాలుష్యాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పర్యావరణాన్ని ప్రేమించేవాళ్ళు. కాలుష్యాన్ని ప్రేమించేవాళ్ళు ఎవరు అనుకుంటే 2 వీలర్లో పోయేవాళ్ళు, 4 వీలర్లో పోయేవాళ్ళు, ఇందుగలడందు లేదని సందేహం పోవలదు, ఎందెందు వెతికి చూసిన అందందేగలడు అని అనుకోకుండా మా ఊళ్ళో దేవుడు లేడు, మా జిల్లాలో దేవుడు లేడు, మా రాష్ట్రంలో దేవుడు లేడు అనేసి దేశాలు దాటి ఏదో దేవుణ్ణి చూడాలని, ఇక్కడ వాళ్ళు మక్కాకు పోయి దేవుణ్ణి చూడాలని, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని చూడాలని, ఇలాగా రాష్ట్రాలు దేశాలు దాటి వస్తున్నారే, వీళ్ళందరూ కూడా కాలుష్య ప్రేమికులే. అలాగే మన ఏరియాలో మనకు దొరికేటువంటి ఆహారాన్ని తీసుకోకుండా జిల్లాలు దాటి వచ్చి ప్యాకేజ్డ్ ఫుడ్, అలాంటి ఫుడ్ని తీసుకునే వాళ్ళందరూ కూడా కాలుష్య ప్రేమికులే. అదే మరి మనకు చుట్టుపక్కల మన బ్లడ్ రిలేషన్లో కాకుండా కొన్ని జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి పెళ్లి సంబంధాలు చేసుకుంటున్నారే, వాళ్ళందరూ కూడా కాలుష్య ప్రేమికులే. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా కాలుష్యము తయారవుతూ ఉంది. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు మన ఏరియాలో కాకుండా ఎక్కడెక్కడో పోయి చేయాలని అనుకునే వాళ్ళందరూ కూడా కాలుష్య ప్రేమికులే. ఈ ప్రకారం అయితే మన సర్కిల్లోనే నేను చెప్పినట్టు మన ఏరియాలో దొరికే ఆహారాన్ని తింటూ, మన ఏరియాలోనే వివాహం చేసుకుంటూ, ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసుకుంటూ ఉండేవాళ్ళంతా పర్యావరణ ప్రేమికులు. ఇందుగలడందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అన్నట్టుగా మన ఊళ్ళో ఉన్న దేవుడే, అసలు మన ఇంట్లో ఉన్న దేవుడే చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా పర్యావరణ ప్రేమికులు. ఇది చాలా లోతుగా చెప్పాలి. ఎందుకంటే పర్యావరణ ప్రేమికులందరూ కూడా ఒక రంగా చెప్పాలంటే దేవతలు, కాలుష్య ప్రేమికులంతా కూడా చెప్పాలంటే ఒక రంగా రాక్షసులు. ఆ కాలంలో దేవతలకి రాక్షసులకి ఎట్లయితే
యుద్ధం జరిగిందో ప్రస్తుతము అదే మాదిరి ఎన్విరాన్మెంటల్ లవర్స్కి, పొల్యూషన్ లవర్స్కి కూడా ఇండైరెక్ట్గా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఏమంటే అసలు ఈ ఎన్విరాన్మెంటల్ లవర్స్ వాహనాలు ఇవన్నీ తిరగకూడదు, దీనివల్ల తిరిగితే ఇలాగా కొన్ని జీవరాశులు చనిపోతున్నాయి, అదే మాదిరి అని ఏదో చెప్తూ వస్తారు ఎన్విరాన్మెంటల్ లవర్స్. అదే మాదిరి కానీ కాలుష్య ప్రేమికులు మాత్రం మేము వాహనాలు తిప్పడమే, దానివల్ల ఎవరు పోతే నాకే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఈ కాలానికి ఇలాంటి కాలుష్యాలు. ఇదే రామాయణ కాలంలో కాలుష్యం ఎలా ఉండేది అంటే, రామాయణ కాలంలో కాలుష్యము యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు అందులో రక్తం పోసేవాడు. ఆ రక్తము పోస్తూ ఉంటే యజ్ఞం పాడవుతుంది అనేది. అసలు రక్తం అనేది ఈ భూమి మీద రక్తము గాలిలో కలిస్తే కాలుష్యం తయారవుతుంది. ఇది చాలామందికి అర్థం కాదు. ఏదో మనం మేకను కోసాం, పొట్టేలను కోసాం, కోడిని కోసాం, తిన్నాము అని అనుకుంటున్నాం. కానీ అవి కోసినప్పుడు ఆ రక్తము గాలిలో కలిస్తే ఆటోమేటిక్గా కాలుష్యం ఏర్పడుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఒకప్పుడు అశోకుడు చెట్టు నాటించను అని అన్నారు. అశోకుడు ఎందుకు చెట్టు నాటించాడు అంటే, అశోకుడు యుద్ధం చేసి చాలా రక్తం ఏగులు పారలేదు. రక్తము ఏగులాగా పారితే అప్పుడు పొల్యూషను ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఆయన చెట్టు నాటించాడు. ఏం నాటించాడు? చెట్లు నాటించాడు, కానీ మొక్కలు నాటించాడా? చెట్లే నాటించాడు. అంటే ఈరోజు ఎట్లయితే మనం అనుకుంటున్నాము అలాగ ఒక చెట్టుని అలా పెకిలించి ఇంకో చోట చెట్టు నాటుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఈ దశాబ్దంలో కొన్ని దేశాల్లో చెట్లను అలాగే తీసి ఇంకొక చోట అలా నాటుతున్నారు. అదే మరి ఆ కాలంలో అశోకుడు కూడా చెట్లు అలాగే తీసుకొచ్చి నాటేశాడు వాళ్ళ రాజ్యంలో. అంటే ఎక్కడో ఉన్న చెట్లు తీసుకొచ్చి, ఎందుకంటే ఉన్న పడంగా అది మనకి కాలుష్యం నుంచి వాతావరణం మారాలి, కాలుష్యం తగ్గి పర్యావరణం బాగుపడాలని ఆయన తీసుకొచ్చి చెట్టు నాటాడు. మొక్కలు నాటితే అది ఎప్పటికో వస్తుంది కదా, అందుకని. అయితే ఇదంతా మీరు చూశారా, పుస్తకాల్లో చదివారా అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే ఆయన అశోకుడు చెట్లు నాటాడా మొక్కలు నాటాడా అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఆయన మాత్రం మొక్కలే నాటాడు, చెట్లు నాటాడంటే చెట్లు నాటాడు. ఇది ఎలా తెలుసుకుంటారు అంటే, ఎవరికి వాళ్ళు ధ్యానంలో కూర్చొని నాకు ఇది కావాలి అని అడగండి, దానికి సంబంధించినటువంటి ఒక వ్యూ మీకు మీ ధ్యానంలో కనపడుతుంది. ధ్యానంలో కూర్చొని నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే డబ్బు వస్తుంది మీ దగ్గరికి. లడ్డు కావాలి లడ్డు కావాలి లడ్డు కావాలంటే స్వీట్ లడ్డు వస్తుంది. అదే మరి నీకేం కావాలనుకుంటే అది వస్తుంది. ధ్యానంలో అంతా ఉంది. కాబట్టి ధ్యానం చేస్తే మీరు తెలుసుకుంటారు. తర్వాత ఈ రక్తం గురించి చెప్తూ వస్తున్నాను కదా. ప్రజెంట్ కూడా మనం నాన్ వెజ్ చాలా బాగా తింటున్నాం. ఈ నాన్ వెజ్ కోసం మనం చాలా జీవాలు మనం చంపుతున్నాం. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే పొల్యూషన్. మరి ఈ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే దాన్ని పక్కన పెట్టి మానేయాలి. సరే, అది మానలేము. కానీ అలాంటి చిన్న చిన్న పొల్యూషన్ మనం ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక రకంగా ఓకే అని అనుకోవచ్చు. కానీ ఈ 2 వీలరు 4 వీలరు ఈ పెట్రోలియంతో నడిచే వాహనాలు అన్నీ కూడా రకంగా తప్పనిసరిగా అది కాలుష్యకారకాలు. దాన్ని ఉపయోగించడంతో కూడా రాక్షసులే, అకార్డింగ్ టు ఇండియన్ ఒపీనియన్. ఆలోచించండి మేధావులారా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందువల్ల కాలుష్య ప్రేమికులు అయ్యారు అంటే, కేవలం పొల్యూషన్, ఈ ఒక వాహనాలు వాడుతున్నారు కాబట్టి. బ్రహ్మ ఉన్నాడో లేదో మనకు అయితే తెలియదు, కానీ ఉన్నాడో అనుకుంటాం. అదే వెస్టర్న్ వాళ్ళకైతే క్రియేటర్ ఉన్నాడో లేదో
కాదు. కానీ ఆ క్రియేటర్ కావచ్చు, బ్రహ్మ కావచ్చు, కనిపెట్టినటువంటి జంతు జాలంలో కానీ మనుషుల్లో కానీ కొంతమందిని, ఉదాహరణకి ఒక పాము, ఒక సింహము, ఒక పులి, ఇలాంటి వాటిని అంతా మనం ఏం చేసామంటే వీటి వల్ల అపాయం ఉంది, వీటి వల్ల హాని ఉంది, కాబట్టి దీన్ని మనం ఎత్తి జూలో పెట్టేయాలి అని జూలో బంధించేసాం. అదే మాదిరి మనుషులు అనే వాళ్ళలో కూడా కొంతమంది దుష్టులు ఉంటారు. అంటే ఇప్పుడు సింహము, పులి, పాములాగా ఈ మనుషుల్లో కూడా దుష్టులు ఉంటారు. ఆ దుష్టులను మనం ఏం చేస్తాం? దూరంగా పెడతాం. దుష్టులతో దూరంగా ఉండాలని మనం ఒక వాక్యం చిన్నప్పుడు చదువుకుంటాం. ఆ దుష్టులతోటి మనం దూరంగా ఉంటాం, వాళ్ళని పక్కన పెడతాం. ఎందుకని? వాళ్ళు ఒక రంగా చెప్పాలంటే మనకు హాని చేస్తారు కాబట్టి. అలాగా ఈ సైంటిస్ట్ అనే అతను, అది ఇండియన్ సైంటిస్ట్ కావచ్చు, అమెరికన్ సైంటిస్ట్ కావచ్చు, చైనా సైంటిస్ట్ కావచ్చు, ఏ దేశ సైంటిస్ట్ అయినా సరే బ్రహ్మతో సమానం, క్రియేటర్తో సమానం. చాలా తెలివైన వాడు, బ్రహ్మతో సమానమైన తెలివైన వాడు ఒక వస్తువును కనిపెట్టాడు. అది ప్రజలకి మేలు చేసేట్టుగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ఒక సింహంలాగా, ఒక పులిలాగా మనకి కీడు చేసేట్టుగా ఉంటే ఎత్తి జూలో మాదిరి మ్యూజియంలో పెట్టాలి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనకి ఇది అవసరం కాబట్టి వాడుకున్నాం. ఒక సైకిల్ వాడుకున్నాం, 2 వీలర్ వాడుకున్నాం, 4 వీలర్ వాడుకున్నాం, విమానం వాడుకున్నాం, అన్నీ వాడుకున్నాం, రైలు వాడుకున్నాం. కానీ ఈరోజు మనకు తెలిసింది దీనివల్ల మనకి అపాయం ఉంది, హానికరం ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని సైలెంట్గా తీసి మ్యూజియంలో పెట్టేయాలి. ఇంకా ఉత్పత్తి కూడా లేదు. ఇంకా కారణం అంటే అది మనకు అపాయం చేస్తుంది. ఈరోజు సింహాల ఉత్పత్తి తగ్గిపోయింది, పులుల ఉత్పత్తి తగ్గిపోయింది. కారణం ఏమిటి? అవి వాటి కూడా మనకి హాని చేస్తుందని. అదే ఒక కుక్కని, ఒక పిల్లిని, ఒక ఆవుని ఉత్పత్తి మనం తగ్గించామా? లేదు. ఎందుకని? అవితో మనకి ఎటువంటి హాని లేదు. అవి మాత్రం తన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాయి. దానివల్ల మనకు ఒక రకంగా ఒక లాభాలు ఉన్నాయి. అది మనకి ఏ హాని చేయదు, దానివల్ల మనం ఉపయోగించుకుంటాం. అలాగా మనకు ఉపయోగపడేటువంటి ఒక మోటారు లేని సైకిల్ చాలా ఉత్తమం. సైకిల్ మనకి ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్కి, లవర్స్కి ప్రేమించేది. ఎందుకంటే అది ఒక సాధు జంతువు లాంటిది సైకిల్. కానీ ఒక 2 వీలర్, ఒక 4 వీలర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అది క్రూర జంతువులు మాదిరి. కాబట్టి దాన్ని ఎత్తి ఇది బాగా ఆలోచించాలి మేధావులంతా కూడా. ఎందుకంటే దీనివల్ల నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా సత్యం కనబడితే చక్కగా మేధావులు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే ఒక మార్పు కోరేదానికి ఆలోచన చేస్తారు. మేధావులు కాని వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించకండి. దీన్ని అందరూ చూస్తారు. మేధావులు అయిన వాళ్ళు చూడొచ్చు, మేధావులు కాని వాళ్ళు చూడొచ్చు. కానీ మేధావులు మాత్రమే దీని గురించి ఆలోచించండి. మేధావులు కాని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకండి. ఒకవేళ దీని మధ్యలో వింటూ ఉంటే ఈయన ఇలా అన్నారే, మనం మేధావా కాదా? మనం మేధావి కాదు కదా, కట్ తీసే, ఈ ఛానల్ మనం చూడకూడదు, ఈ వీడియో మనం చూడకూడదు మాది. కారణం అంటే నువ్వు మేధావి కాదు. కానీ మేధావి అయిన వాళ్ళు మాత్రం దీన్ని లాస్ట్ వరకు మీరు చూసి దీని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే దీన్ని లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పనిసరిగా మేధావి అయి ఉంటాడు. మేధావి కాని వాడు మాత్రం మధ్యలో ఆపేస్తాడు. కారణం ఏంటంటే మేధావి కాదు కాబట్టి. మేధావి అయితే చివరి వరకు చూస్తాడు. తర్వాత ఇక్కడ ఈ వాహనాల మాదిరే ఒక ట్రాక్టర్ వచ్చింది. వ్యవసాయానికి విప్లవం అనేసి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చారు. అది ఆ విప్లవం వచ్చింది. కానీ దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నిరుద్యోగ సమస్య ఆ ట్రాక్టర్ వల్ల. ఎందుకంటే ఒక ట్రాక్టర్ వల్ల కొన్ని వేల లక్షల మంది కుటుంబాలకి ఉపాధి పోయింది. పని తొందరగా అయిందని అనుకుంటున్నారు, లేదు, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి పోయింది. ఇంకా ఒకటి ఏమంటే
వ్యవసాయంలో ఒక చిన్న చిన్న ఏరియాలకి గట్లు అంతా వేసి ఆ ఒక ఏరియాలో దీంట్లో ఇలా గట్లు గట్లుగా పెట్టి వ్యవసాయం చేసేవాళ్ళు పూర్వం. పూర్వం అంటే ఏదో వందల సంవత్సరాలేం కాదు, చాలా పూర్వం కాదు, నేను చిన్నప్పుడు కూడా అలాగే ఉంది. అంటే ఈ ట్రాక్టర్లు రాని కాలంలో అలాగే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే దాని చుట్టూలో ఈ ఎద్దులతోటి చాలామంది మడకలు నాగలు పట్టుకొని దున్నేవాడు. అలాంటప్పుడు ఎంతోమందికి ఉపాధి ఉండింది. మరి అంత ఉపాధి ఈరోజు ఒక ట్రాక్టర్ వల్ల పోయింది. అంటే ఈ ట్రాక్టర్ కూడా ఇప్పుడు మనకు సింహంతో సమానం, ఒక పులితో సమానం. కాబట్టి ఈ యొక్క ట్రాక్టర్ని కూడా మనం మ్యూజియంలో పెట్టాలి. మనమంటే నా యొక్క ఆలోచన, అంటే ఇండియన్ ఒపీనియన్, ఇది ఆలోచించండి. దీనివల్ల మీరు అనుకోవచ్చు, దీని మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు, దానితో పాటు పనిచేస్తున్న వాళ్ళు, దాన్ని అనుబంధంగా దాన్ని ఎంతమంది మార్కెటింగ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఖాళీ అయిపోతారు ఇక్కడ అని అనుకుంటారు. ఏమి ఖాళీ కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు కూడా ఒక నాగలు పట్టుకొని దున్నమని చెప్పడమే. ఎవరి ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలి. ఎవరి కోసమో ఒక రైతు ఎందుకు కష్టపడాలి? అవసరం లేదు. ఎవరి కోసమో కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి దీన్ని బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రండి. తరువాత ఇంకొకటి ఏమంటే, అవసరానికి మించి డాక్టర్లు కూడా ఉన్నారు. అవసరానికి మించి డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్ల విషయం అయితే మరి ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. కారణం ఏమంటే, ఒక డాక్టరు, సూపర్ నెట్ డాక్టర్ మైక్ పట్టుకొని మీరెంత ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, పౌష్టికాహారం చేసుకోవాలి అంటారు. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆ WHO కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, మేము సప్లై చేస్తాము, పిల్లలకి సప్లై చేస్తాము, ఆడవాళ్ళకి సప్లై చేస్తాము. నిజంగా అందరూ ఆరోగ్యంగా ఉంటే మరి డాక్టర్లు ఎందుకు అవసరం లేదు కదా. నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారా? లేదు. కారణం ఏమిటి అంటే, మీరు పేషెంట్లుగా ఉండాలి, మేము వైద్యం చేసుకోవాలి అనేది వాళ్ళ మైండ్లో ఉంది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పరు. WHO చెప్పరు, ఈ డాక్టర్లు కూడా చెప్పరు. ఇది కూడా బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ హెయిర్ ఉంది, జుట్టు ఉంది, ఇది న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది. 3 నెలలకి ఒకసారి మంగళవాడి దగ్గర పోయి మంగళవాడిని మనం పోషిస్తాం. అలాగే ఈ బట్టలు మాసిపోతే ఒక చాకలివాడిని మనం పోషిస్తాం. అలాగే కొత్త బట్టలు కుట్టుకోవాలంటే ఒక టైలర్ని పోషిస్తాం. ఇలాగ ప్రతి ఒక్క వృత్తిని మనం ఏం చేస్తామంటే పోషించడానికి దానికి ఒక రీజన్ ఉంది. కానీ ఒక డాక్టర్ని పోషించడానికి ఏంటి రీజన్? మనం జబ్బు తెచ్చుకోవాలి, తప్పనిసరిగా జబ్బు తెచ్చుకోవాలి. ఇదేంటిది? అవును, అలాగే జబ్బు తెచ్చుకోవాలనేసి దానికి ఏం చేస్తున్నారు? కెమికల్స్ను వాడి మన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. వాంటల్లీ, ఇది మాత్రం సత్యం. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే, ఇవంతా కూడా మన భారతదేశంలో మాత్రము కానే కాదు. ఎందుకంటే మన భారతదేశము మొట్టమొదటి నుంచి సనాతన ధర్మములో ఉండి, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే దేవతలకు సంబంధించినటువంటి భూమి, దేవభూమి. ఇక్కడ అలాంటి ఆలోచనే రాదు. మరి ఎక్కడొస్తా ఉంది? బయట దేశంలో వస్తుంది. జర్మన్ అనే ఒక దేశం కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో, యూరోపియన్ స్టైల్లో అక్కడి నుంచి వస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే యూరోపియన్స్ అందరూ కూడా రాక్షసులు. దీని గురించి ఏంటి ఇలా అంటాడా? ఆ కాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మహిషాసురుని మధ్య జరిగింది. మహిషాసురుణ్ణి అక్కడ వెళ్ళి చంపారన్నమాట. అంటే మహిషాసురుడు అక్కడ ఉన్నాడు.
ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో. అప్పుడు ఇలాంటి విమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దేవము అదే అన్నారు కదా, ఉండండి. మన భారతదేశము దేవభూమి. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడి నుంచి అక్కడికి యూరోపియన్స్ దగ్గరికి వెళ్ళి మహిషాసుర మర్దిని అప్పుడు జరిగింది. మహిషాసురుడు అంటారే ఆ అసురుడు అని పేరు. చూసారా? అంటే ఆ కాలంలో ఆ యుగంలో ఈ రాక్షసులకు కానీ దేవతలకు కానీ అనుకున్నటువంటి రూపము వచ్చేది. అలాంటి యొక్క శక్తి వాడికి ఆ కాలంలో ఉంది. మరి ఈ కాలంలో అంతా మన వాళ్ళు సైన్స్ 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 అని పోగొట్టుకున్నారు. అయితే ఈ సైన్స్లోనే చాలా పోయింది. అదే స్పిరిచువల్లో ఉంటే ఈరోజు ఉన్న పడంగా మనం కూడా ఇంకొక రూపంలోకి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యనే ఆదిశంకరాచార్యులు కూడా ఆయన అనుకున్న రూపంలోకి పరకాయ ప్రవేశం చేసేవారు. అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి ఆదిశంకరాచార్యులు ఒక గురువు దగ్గర పరకాయ ప్రవేశం నేర్చుకున్నారు. మరి అంతమంది జనాభాలో ఆ గురువు దగ్గర ఆయన ఒక్కడే నేర్చుకోగలిగాడు. ఆయన అందరు కూడా నేర్పిస్తారు కావాలంటే, ఎవరు ఆ గురువు. కానీ ఎవరు దాని గురించి నేర్చుకోలేరు. నేర్చుకుంటే గురువు శిష్యుడిని ఒక చాలా స్ట్రిక్ట్గా కొన్ని పరీక్షలు పెట్టి నేర్పించారు అక్కడ. అదే మాదిరి మనం కూడా చాలా కొన్ని ఈ శక్తుల్ని పొందడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ స్పిరిచువల్ జోలికి మనం పోకుండా సైన్స్లోనే మనం ఉండిపోయి చాలా మనం నష్టపోయామని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఏం చెప్తున్నామంటే మన యొక్క భారతదేశంలో అన్నీ కూడా గోవులే ఉన్నాయి. ఈ గోవులంతా మనదే. ఆ యూరోపియన్ కంట్రీస్లో అన్నీ కూడా మహిషాలి అంటే ఎనుములు అంటారు, గేదెలు అంటారు. ఇవే మహిషులు. అక్కడ అన్నీ అవే పుట్టాయి, సృష్టించారు ఎవరు? బ్రహ్మ. ఇక్కడంతా ఆవుని సృష్టించారు. అయితే ఆ కాలంలోనే అంటే అది కృష్ణావతారం కాలం తర్వాత కావచ్చు, ఆ తర్వాత కావచ్చు. కృష్ణావతారం కాలం అంటే ఎప్పుడో కొన్ని యుగాలనే లేదు, జస్ట్ ఒక 6000 7000 ఇయర్సే అయింది. అంటే ఇప్పుడు ఏడి 2000 అని అనుకుంటున్నాము. అంతకుముందు ఒక 5000 సంవత్సరాల క్రితం, లేదంటే 4500 సంవత్సరాల క్రితం అంత మాత్రంలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇంతే, అంతేగాని కొన్ని లక్షల సంవత్సరాల ఇంత కాదు. ఈ టైంలో నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని గేదెలు తీసుకొచ్చి ఇక్కడ వదిలారు, ఇక్కడ ఆవును తీసుకెళ్ళి అక్కడికి పట్టుకెళ్ళారు. ఇదంతా కూడా ఒక ప్రక్రియలో జరిగింది. కారణం ఏమంటే సైన్స్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు అక్కడ ఎందుకు బతకదు, అక్కడ చెట్టు ఇక్కడ ఎందుకు బతకదు, ఇక్కడ ఆవు అక్కడ ఎందుకు బతకదు, అక్కడ గేదె ఇక్కడ ఎందుకు బతకదు అనేటువంటి ఒక నాలెడ్జ్తో తీసుకొచ్చారు. కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అక్కడి గేదె ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండగా తట్టుకోలేక, ఎందుకంటే అక్కడ జీన్, ఆ గేదె యొక్క జీన్ అంతా ఆ ఏరియాది. ఆ ఏరియాలో ఎప్పుడు చల్లదనం ఉంటుంది. నార్త్లో అంతా కూడా అది మన యొక్క భూమధ్య రేఖ పైన ఉన్నదంతా కూడా చాలా చల్లగా ప్రదేశం ఉంటుంది. అక్కడ ఆ ఏసీలు మాది ఉన్నాయి. అక్కడ మహిషుని తీసుకొచ్చి ఇక్కడ గేదెలు ఇక్కడ మన భారతదేశంలో వెళ్తే ఇవి దేవుడా, ఈ బుద్ధి లేని మానవుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి తీసుకెళ్ళి వదిలేశారు, నేను ఇక్కడ బ్రతకడం కష్టము, అయినా ఏం చేస్తాం, తప్పదు కదా అనేసి ఎక్కడైనా సరే చెరువు ఉంటే చెరువులో పోయి పడుకునేస్తాం. ఎందుకని? ఈ ఎండ తట్టుకోలేదు. ఇది చాలా బాగా ఆలోచించండి మేధావులు. అదే మాదిరి ఇక్కడ ఆవులు అక్కడికి తీసుకెళ్ళారు, మన భారతదేశం ఆవుల్ని అక్కడికి తీసుకెళ్ళారు. ఇవి ఎండకి బాగా అలవాటు పడిన ఆవులు, ఎండకి బాగా అలవాటు పడిన ఆవులు అక్కడికి తీసుకెళ్ళేసరికి దాన్ని ఎత్తుకుపోయి ఏసీలో పెట్టారు, వాంటల్ని ఏసీలో పెట్టారు. అక్కడ ఎండ లేదు కాబట్టి ఏసీలో పెట్టి వీటిని సాకారు. అవి చివరికి ఈ ఆవులంతా చివరికి అది ఏసీ ఆవులు అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన ఆవులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలారు.
ఆ ఆవులే మనకి ఇప్పుడుగా మనకు మన దేశంలో కూడా ఇప్పుడు ఏసీల్లో ఉండే ఆవులు తయారైంది. కానీ ఎండకి తిరిగే ఆవు ఈ యొక్క ఆవు యొక్క పాలు, ఆవు యొక్క పంచితము, ఆవు యొక్క పేడ చాలా శ్రేష్టమని ఈ గోవు గురించి చెప్పే సామాజిక కర్తలందరూ చెప్తూ ఉంటారు. ఇది కూడా సందర్భం వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను. అయితే మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి ఈ గడ్డలో ఉన్నవి అక్కడ వాళ్ళు ఏసీ రూముల్లో పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేసరికి దానికి అలవాటు పడి ఇక్కడ కూడా ఇవి ఏసీ ఆవులుగా తయారైన వాటి వల్ల మనకి అది ఉపయోగం లేదు. సరే, అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే అక్కడి నుంచి వచ్చినటువంటిది ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తుంటే జస్ట్ కాలుష్య ప్రేమికులే. ఎక్కడిది అక్కడే ఉంటే ఈ యొక్క ఇలాంటి వాతావరణం మనకు వచ్చి ఉండేది కాదు, బ్యాలెన్స్డ్గా ఉండేది. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు తర్వాత మనకి వేరే అవతారం ఏమీ కనపడితే బుద్ధుడు కనపడతాడు, లేదంటే అటు తర్వాత కలియుగం హి అంటే రాబోయేది అన్నారు. కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కానీ భగవంతుడు అనేవాడు ప్రతి ఒక అవతారం తర్వాత అవతారం తీస్తానే ఉన్నాడు, అవతారాలు ఎత్తానే ఉన్నాడు. రాముడికి కృష్ణుడికి రామాయణం అని రాముడిని చెబుతారు, కృష్ణ ఈ యుగం చెప్తారు. రాముడికి కృష్ణుడికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో కూడా అవతారాలు వచ్చినాయి. అయితే దాని గురించి చరిత్రలో చెప్పబడలేదు, దాని గురించి గమనించిన వాళ్ళు లేరు. కారణం ఏమిటి అంటే రాముడు ఉండగానే పరశురాముడు ఉండగానే రాముడు వచ్చేస్తాడు, పరశురాముడు ఉండగానే రాముడు కూడా వచ్చేసాడు. అంటే పరశురామ అవతారం జరుగుతూ ఉంది, ఆయన పూర్తిగా అవతార సమాప్తి కాలేదు. మళ్ళీ రాముడు వచ్చాడు. రాముడు పెళ్ళప్పుడు పరశురాముడు వస్తాడు, ఎవరు నేనే రాముడిని, ఇంకెవరు రాముడు లేరు కదా అంటూ వచ్చినప్పుడు చివరిగా ఓహో ఈయన కూడా నా మాదిరే, నాలాంటి అవతారమే అని అనుకొని అప్పుడు తన యొక్క అవతారాన్ని కొంచెం పక్కకు తీసుకుంటాడు. అంటే అవతారాన్ని సమాప్తి చేయలేదు పరశురాముల వారు, కొంచెం తగ్గుతారు. అసలు ఎందుకు పరశురాముడు అలా అన్నారు అంటే పరశురాములో అహంకారం బాగా పెరిగింది. ఆ అహంకారం పెరిగింది అన్నాడు. నన్ను మించిన వాడు ఎవరు, రాముడు వాడేవాడు, ఈ భార్గవ రాముడు మించిన రాముడు ఉన్నాడా అనేసి అంటారు. అక్కడ అహం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. ఆయనకి అహంకారం వచ్చింది. అహం ఉంటే మాత్రం మంచిదే కానీ అహంకారం ఉండకూడదు. అహంకారానికి తేడా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సందర్భం ఇది కాదు, అది స్పిరిచువల్గా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్టు వేరు. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది అంటే అదే మాదిరి ప్రస్తుతము శ్రీకృష్ణుల తర్వాత కూడా చాలా వచ్చాయి, అవతారాలు వచ్చాయి. అయితే మనకు తెలిసినంత వరకు మన హిందూ సాంప్రదాయం అనేది కావచ్చు, లేదంటే మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం కావచ్చు, మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, ఇలా అవతారాలన్నీ ఈ భూమి మీద పుట్టింది అంటారు. అంటే ఏంటి, ఈ భూ ప్రపంచం మీద పుట్టింది. అయితే మనకు తెలిసినంత వరకు కృష్ణుడు మధురా నగరంలో పుట్టారు, అది గుజరాత్ దగ్గర ఉన్నది. రాముడు అయోధ్యలో పుట్టాడు. అదే మరి పరశురాముడు ఒక ఏరియాలో పుట్టాడు. అదే మాదిరి వామనాసుడు ఒక ఏరియాలో పుట్టాడు. నరసింహ అవతారం ఎక్కడ పుట్టింది, అది ఈ భూ ప్రపంచంలో ఇండియాలో పుట్టిందా, అమెరికాలో పుట్టిందా, లేదంటే ఈ జపాన్లో పుట్టిందా, ఎక్కడ పుట్టింది నరసింహ అవతారం? ఎక్కడో పుట్టింది, లేదు మన భారతదేశంలోనే పుట్టింది అనుకుంది. ఆ అవతారం కూడా వచ్చింది అనుకుంది. తర్వాత అంతకంటే ముందు వరాహ అవతారం, అది ఎక్కడొచ్చింది?
కూర్మావతారం ఎక్కడొచ్చింది? కూర్మావతారం నీళ్ళల్లో వచ్చింది అంటారు. మత్స్యావతారం నీళ్ళల్లో వచ్చింది. నీళ్ళంటే ఎక్కడ? బంగాళాఖాతం నీళ్ళలో వచ్చిందా? హిందూ సముద్రం నీళ్ళలో వచ్చిందా? అరేబియా సముద్రం నీళ్ళలో వచ్చిందా? ఎక్కడ నీళ్ళలో వచ్చింది ఈ అవతారం అంటే ఈ భూ ప్రపంచం మీద ఎక్కడో వచ్చింది. అది ఎక్కడ అనేది ఎక్కడ మన చరిత్రలో కనబడదు. మన బంగాళాఖాతం దగ్గర లేదంటే ఇండియన్ ఓషన్ దగ్గర అని తెలియదు. కాబట్టి అవతారాలు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా రావచ్చు. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు తర్వాత కొన్ని అవతారాలు యూరోపియన్ కంట్రీస్లో కూడా వచ్చింది. అయితే దాన్ని మన భారతీయులు యాక్సెప్ట్ చేయడం లేదు. నో, అది మాకు సంబంధం లేదు, అది మా దేవుడు కాదు, ఇలా అన్ని దేవుళ్ళు ఒకటే అంటే ఇక్కడ ఏంటి? అన్ని దేవుళ్ళు ఒకటే అంటే శ్రీకృష్ణుడు తర్వాత వచ్చిన చాలా అవతారాలు దానికి చరిత్ర లేదు. కానీ యేసుక్రీస్తు అనే అవతారం కూడా అదే. మనకు మన హిందూ సాంప్రదాయంలో ఎట్లయితే అవతారాలు వచ్చినాయో మధ్యలో ఈ 10 అవతారాలు కాకుండా చాలా అవతారాలు మధ్యలో వచ్చినాయి. అలాగే యేసుక్రీస్తు అనేది కూడా ఒక భగవంతుని అవతారమే. అలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం, ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ, రాముడిలో ఉన్నటువంటి ఆత్మ, కృష్ణుడిలో ఈ ఆత్మకి చావు లేదు అని భగవద్గీతలో చెప్పుకున్నట్టుగా ఈ ఆత్మ మళ్ళీ 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 జన్మ ఎత్తుతానే ఉంది. ఇలా జన్మ ఎత్తుతూ ఉంటే ఆ ఆత్మ యేసుక్రీస్తు అవతారం కూడా వచ్చింది. ఆ తర్వాత అదే మహమ్మద్ ప్రవక్త అవతారం కూడా వచ్చింది. అదే తర్వాత హిట్లర్గా కూడా వచ్చుంటారు, అదే మహాత్మా గాంధీగా కూడా వచ్చుంటారు. అయితే ఎవరు భగవంతుని అవతారం అంటే తెలియదు. ఉదాహరణకి ఇక్కడ ప్రస్తుతం మన దేశంలో చాలామంది అవతార పురుషులు ఉంటారు, కానీ మన కంటికి కనపడరు. ఎందుకు కనపడంటే మనం చూసేదానికి ఆ శక్తి సంపాదించుకోలేదు. మనం ఆ శక్తిని మనం సంపాదించినట్లయితే ఇది భగవంతుని అవతారం అని మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి రామాయణం. ఈ రామాయణంలో మనకి రాముల వారిని విశ్వామిత్రుడు అడవి తీసుకెళ్ళాలి అంటాడు. దశరథులు కూర్చొని ఏడుస్తారు. ఎందుకంటే రాముడు ఎవరు, రాముడు అవతార పురుషుడని దశరథులకు తెలియదు కాబట్టి ఏడుస్తాడు. కానీ ఆ సంస్థానంలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఏమంటాడంటే, అయ్యా పంపించండి, ఏమీ కాదు, ఆయన విశ్వామిత్రులు వారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు, అబ్బాయికి ఏం కాదు అని చెప్తారు. నారదుల వారు కూడా ఉంటారు, అవునండి ఏమీ కాదు, మీరు పంపించండి అని అంటారు. కారణం ఏమిటి అంటే రాముల వారు అవతార పురుషులని ఒక విశ్వామిత్రుడు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, అదే మాదిరి నారదులకు తెలుసు. మరి మిగిలిన వాళ్ళకి తెలియకుండా పోయింది. కారణం ఏమిటి అంటే ఆ తెలుసుకోవాలనే శక్తి వాళ్ళకి లేదు. అలాగా ప్రజెంట్ అవతార పురుషులు ఎందరో వచ్చి ఉంటారు, కానీ వాళ్ళని గుర్తించే శక్తి మనకు లేదు. ఎందుకంటే సైన్స్ దాన్ని మనకి ఆ శక్తిని మనకి పోగొట్టేసింది. కాబట్టి ఆ శక్తిని కానీ మనం సంపాదిస్తే ఈ 800 కోట్లు ప్రపంచ జనాభాలో ఉన్న 800 కోట్లలో అలాంటి అవతార పురుషులు ఉన్నారా అనేది తెలుస్తుంది. అయితే ఆ శక్తి ఎలా వస్తుంది అంటే కేవలం ధ్యానంలోనే కూర్చుంటేనే వస్తుంది. ధ్యానంలో కూర్చుంటే గ్యారంటీగా వస్తుంది. అయితే సపోజ్ ఇప్పుడు ఆ ధ్యానంలో కూర్చొని ఫలానా వాళ్ళు అవతార పురుషులు, ఫలానా వాళ్ళు అవతార పురుషులు, ఫలానా వాళ్ళు అవతార పురుషులని కనుక్కునే శక్తి వస్తుంది అన్నారు కదా. అలాగ శక్తి సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉంటారు. అయితే ఉండారు అన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు కదా, అయ్యా ఫలానా వాళ్ళు అవతార పురుషుడు, వారి కాలం మొక్కండి అని. చెప్పరేళ్ళు. ఎందుకు చెప్పరు అంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ చెబితే ఎగతాళి చేస్తారు. ఎందుకంటే రాముల వారు అడవికి పోయేటప్పుడు కూడా ఏడ్చారు. వాడు చిన్న పిల్లగాడు అన్నారు, వాడికేం తెలుసులే అన్నారు, వాడేది యుద్ధం చేసేది అన్నారు. అదే మరి శ్రీకృష్ణ విషయంలో కూడా అలాగే అన్నారు. అలాగా ప్రజెంట్ కూడా అలాంటి అవతార పురుషులు ఉన్నప్పటికీ వాళ్ళని
తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు, ఎందుకంటే అది నిగూఢంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకునేది చాలా ఉత్తమం, అది మంచిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, అలాంటి అవతార పురుషులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి అవతార పురుషుల్లో ఈ మధ్య ఒక షిరిడి సాయిబాబా అని అనుకుంటాం. ఆయన కూడా ఒంటరిగా రాలేదు. ఎందుకంటే రామాయణంలో ఆదిశేషువుని, శంకుని, చక్రాన్ని అన్నదమ్ములుగా చేసుకొని, లక్ష్మీదేవిని సీతమ్మవారిగా చేసుకుని, ఇలా అందరూ మంది మార్గంతో వచ్చి ఆయన రావణ సంహారం చేశారు. ఎందుకంటే రాముల వారి కంటే ముందు రావణాసురుడు ఉన్నారు. అంటే వయసులో రాముల వారి కంటే చాలా ఎక్కువ వయసు ఆయనకి. ఎవరికి? రావణ బ్రహ్మ. అంతటి వయసు ఆయనకి. మళ్ళీ ఆయన అప్పటికే చాలా వయసు అయిపోయి చాలా రాక్షసుల సమూహంతో దేవతల్ని, ఈ మానవుల్ని, ఋషుల్ని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటే, ఈ ఋషులు వగైరా అందరూ కలిసి మనకి వైకుంఠానికి వెళ్ళి, స్వామి ఇలాగా మా సమస్య తీర్చండి, ఆయన రావణ బ్రహ్మగారు మమ్మల్ని ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నా, నేను వస్తున్నాను అనేసి ఆ నుంచి రావడం మొదలవుతుంది. సేమ్ ఇంచుమించు అదే మాదిరి మన యొక్క మహాభారతంలో శ్రీకృష్ణ అవతారం రావడానికి ముందు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి పోయి అడుక్కోవడం, మళ్ళీ ఆయన వస్తాను అంటాం. అయితే ప్రతిసారి ప్రతి అవతారానికి పోయి అడుగుతూ ఉంటారా? అలా అడిగేటప్పుడే వస్తూ ఉంటారా? అంటే ఇది మాత్రం అడగటము, ఆయన వస్తానను, అడిగినా రాకపోయినా, అడగకపోయినా కూడా వస్తూ ఉంటారు. అంటే అది వీళ్ళు అడగటము, ఆయన రావడం అనేది కేవలం మనం ఒక చెప్పుకోవడానికి, కానీ ఆత్మ అది తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడికి అది పోదన్నమాట. అయితే ఇలాంటి ఒక ప్రక్రియలో సాయిబాబా ఎవరు పిలిచారో, ఎవరు మీరు రావాలని పిలిచారో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఒంటరిగా రాలేదు, మంది మార్గంతోనే వచ్చారు. అయితే ఇది చాలామందికి తెలియదు. మహాభారత కాలంలో తెలియనట్లే, రామాయణ కాలంలో తెలియనట్లే, మహాభారత కాలంలో తెలియనట్లే అన్నాను కదా. రామాయణంలో వశిష్ఠుడికి, నారదుడికి, విశ్వామిత్రుడికి ఇలా కొంతమంది తెలుసు. రాముడు అవతార పురుషుడై రావణ బ్రహ్మ కూడా తెలుసు, కానీ ఆయన కూడా ఎక్కడ బయటపడలేదు. కారణం ఏమిటంటే ఆయన తెలుసు, ఈయన వల్ల మనం మరణించాలి, అది శాపమని. ఎందుకంటే అది జయ విజయంలో ఒక అవతారం, అది ఏది రావణ బ్రహ్మ అవతారం, అందరికీ తెలిసింది. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఇక్కడ ఈ ప్రస్తుతం అంటే మహాభారతంలో కూడా ఒక విదురుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు, నారదుడికి తెలుసు, ఇట్లా కొంతమందికి తెలుసు అన్నమాట. కానీ వాళ్ళు కూడా ఏం తెలియనట్లుగా ఉంటారన్నమాట. సేమ్ అదే మాదిరి షిరిడి సాయిబాబా యొక్క జీవిత చరిత్రలో కూడా ఆయనతో పాటు మంది మార్గంతో వచ్చారు. అయితే ఆ తెలిసిన వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, వచ్చి ఆయన కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళిపోయారు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? అవతార పురుషుడు ఏం చేశాడు అని చాలామంది అనుకోవచ్చు. కానీ సాయిబాబా పారాయణం చదివేటప్పుడు మనకు అది ఒక గైడ్ లాంటిది. కొన్ని మనకు ఫార్ములాస్ ఉంటాయి, అందులో ఒక చోట వస్తారు. హిందూ మహమ్మదీయుల సఖ్యత కోసం ఆయన వచ్చారంట. ఎవరు? షిరిడి సాయిబాబా హిందూ మహమ్మదీయుల సఖ్యత కోసం వచ్చారు. ఎందుకంటే మన భారతదేశంలో హిందువులకి, ముస్లింలకి అప్పుడు కొన్ని సమస్యలు ఉంటే అదంతా కూడా కొంచెం సర్దు చేయడానికి వచ్చారు అని చెప్తారు. కాబట్టి అలాగ సమస్యలు వచ్చినప్పుడు, అంతేకాదు ఆయన అదొక్కటే అందరికీ కనపడినటువంటి ఒక స్వామి యొక్క అవతారం అనేది. కానీ స్వామి అక్కడ వచ్చి ఏం చేశారంటే, నిత్యము వెలిగేటువంటి ఒక ధ్వనిని ఏర్పాటు చేశారు. నిత్యము వెలిగేటువంటి ఒక ధ్వనిని ఏర్పాటు, ఆ ధ్వనిలో ఏమేమి వెయ్యాలి అనేది కూడా దాంట్లో చెప్పుకుంటూ వస్తారనమాట. అందులో ఏమేమి వెయ్యాలి అని అనుకున్నప్పుడు నెయ్యి, కొబ్బరి, ఎండు కొబ్బరి చిప్పలు ఇలాంటివి కొన్ని వేస్తూ ఉంటారు. ఈ నెయ్యి అనేది ఏంటి అంటే, ఒక 10 గ్రాముల నెయ్యితో ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.
10 గ్రాముల నెయ్యితో 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఆక్సిజన్ అలా పైకి వెళ్ళి పైన ఓజోన్ పొర తయారవుతుంది. ఇలా పైకి పోయేటప్పుడు ఓజోన్ పొర ఎట్లా తయారవుతుంది అంటే, అలాగా పోయేటప్పుడు మన ఇంట్లో మనం కట్టెల పొయ్యి ఇలాంటి పొయ్యిలు వగైరా వగైరా ఆ కాలంలో మనం ఉపయోగించేటప్పుడు ఈ యొక్క కాలుష్యం, కట్టెల పొగల నుంచి వచ్చే కాలుష్యము ఆ ఆక్సిజన్ కలిసి అది ఓ2 2 ఓలుగా విడిపోవడం, మళ్ళీ 2 ఓలు విడిపోయినాక 2 ఓలతో కలవడం, ఇదంతా మన కంటికి కనపడకుండా జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి కట్టెల పొయ్యిలు వగైరా ఇలాంటివి లేని కాలం లేదు, ఒకవేళ తగ్గింది, ఒకవేళ ఆ కాలుష్యం కావాలనుకుంటే ఆ ప్రకృతి, ఆ సృష్టి ఏం చేస్తుందంటే అక్కడికక్కడే ఆ యొక్క కాలుష్యాన్ని కూడా తయారు చేసుకుంటుంది. అదెలా తయారు చేసుకుంటుంది అంటే, మనం అప్పుడప్పుడు చూసామండి, ఆ కొండల పైన అట్లా ఎండకి ఎక్కువగా ఒక ఇదైపోయి చెట్లు కొన్ని అంటుకునేస్తాయి. కానీ ఇక్కడ ఏముంటారు, లేదు ఫారెస్ట్ వాళ్ళే కొన్ని మంట పెట్టేశారు అంటారు. ఫారెస్ట్ వాళ్ళు మంట పెట్టేది ఒక ఎత్తు, కానీ ఫారెస్ట్ వాళ్ళకి సంబంధం లేకుండా కూడా అంటుకుంటూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే, ప్రకృతి తనకు అవసరమైనప్పుడు తనకు తానుగా అది మంట వేడి అక్కడ పుట్టించి ఆడ కాలుష్యం తయారు చేసుకొని దానికి అదే ఓజోన్ పైన తయారు చేసుకునేది. అలా తయారు చేసుకొని దేనికోసం తయారు చేస్తుందంటే, కేవలం మనల్ని కాపాడటానికి ప్రకృతి తయారు చేసింది. ప్రకృతి ఎవరు? మనకు మదర్. ప్రకృతి మనకు మదర్. కాబట్టి ఆ తల్లి తన బిడ్డల్ని కాపాడుకోవడానికి అలా తయారు చేసుకుంటుంది. అయితే ఇక్కడ అలాంటి యొక్క ధ్వనిని ఏర్పాటు చేసి అందులో ఆక్సిజన్ని తయారు చేసి పంపించేవారు. ఎందుకు అంటే, పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఆయన ధ్వనిని ఏర్పాటు చేశారు. అంత మాత్రమే చేశారా? లేదు, ఎక్కడెక్కడ సాయిబాబా గుడి ఉంటుందో అక్కడంతా కూడా ఒక ధ్వనిని ఏర్పాటు చేశారు. అయితే ఆ ధ్వనిలో మనం వేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్, వస్తువులు అవి ఏమైనా కొంచెం తేడా ఉండొచ్చు, ఎందుకంటే ప్రజలకి అవగాహన లేక. కానీ అది ఇవన్నీ కూడా చేసింది కేవలం పర్యావరణాన్ని కాపాడడం కోసమే. ఇదే విషయాన్ని ఈ మధ్య భోపాల్ గ్యాస్ జరిగింది. భోపాల్ గ్యాస్ కొన్ని 2 దశాబ్దాల క్రితం ఒకటి జరిగింది. భోపాల్ గ్యాస్ లీక్ అయిందన్నారు. అలా లీక్ అయినప్పుడు ఆ షిరిడీకి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో మాత్రం ఏమీ కాలేదు, వాళ్ళకి ఎటువంటి జన నష్టం కాలేదు అని కూడా అప్పట్లో పేపర్లో వచ్చినట్లుగా నేను ఎక్కడో చదివినట్టు నాకు గుర్తు. అంటే ఆ యొక్క వాతావరణం ఉన్న చోట ఆయన సేఫ్గా ఉన్నారు అనేది. సరే, ఇదంతా కాదు, కానీ స్వామితో పాటు ఇంకా అందరూ వచ్చారు అని అంటున్నాను కదా, ఇది సత్యమా అంటే సత్యమే. ఎందుకంటే స్వామి షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం చేస్తున్న కొద్దీ మనకి కొన్ని అమూల్యమైన రత్నాలు దొరుకుతుంది అన్నారు. ఆ రత్నాలని నాకు దొరికాయి, అది ఇప్పుడు మేము ఇంట్లో పంచుకుంటా ఉన్నాము. ఆ రత్నాలు ఏంటంటే, మసీదులో 3 మాత్రమే పడుకునేవాళ్ళు, స్వామి, మహల్సాపతి, తాత్యాకోచపాటి. వీళ్ళు 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. తాత్యాకోచపాటిలే బ్రహ్మ, మహల్సాపతి శివుడు. మహల్సాపతి శివుడు కాబట్టే ఆయన చావడి వస్తువు తాండవం చేసేవాడు. పోతే చాలా భేదవాడు. మహల్సాపతి చాలా భేదవాడు. స్వామి ఆయనకి అందరికీ దక్షిణిస్తూ ఉంటాడు, కానీ స్వామి ఆయనకి మాత్రం ఇవ్వడు. ఎందుకంటే శివుడికి డబ్బుకి చాలా దూరం. ఇంకా ఒకటి చెప్పాలంటే, మహల్సాపతి చాలా చాలా సమస్యలు ఇరుక్కునేవాడు. అలా ఇరుక్కున్నప్పుడంతా ఈయన సొల్యూషన్ ఇచ్చేవాడు స్వామి. ఇరుక్కునేవాడంటే ఎలాంటి సమస్యలు అంటే ఆ చరిత్రలోకి వెళ్ళాలి. అలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయంటే, ఆయన శివుడు కాబట్టి వస్తుంది. శివుడికే సమస్యలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అనుకోకుండా వరాలు ఇచ్చేస్తాడు. మళ్ళీ అయ్యో నేను వరం ఇచ్చేసాను ఎట్లా అంటే, మళ్ళీ ఆయన వచ్చి, ఎవరు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ వరానికి తగినట్లుగా మళ్ళీ ఆ దుష్ట సంహారం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క అవతారంలోనూ వరాలు ఇచ్చేది శివుడు. దాన్ని మళ్ళీ ఆ వరాలని ఇచ్చేసిన తర్వాత ఆ
గ్రహాల్ని అదృష్ట వ్యక్తుల్ని మళ్ళీ దాని గ్రూప్ పంపించడానికి మళ్ళీ ఈయన ఇంకొక అవతారం వచ్చింది. ఇలా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈయన అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఆ సమస్యలంతా ఈయన పరిష్కారం చెప్పేవారు స్వామి. ఈ క్రమంలో వీళ్ళు ముగ్గురు ఈ తాత్యాపోతే బ్రహ్మ కాబట్టి, అంటే శ్రీ మహావిష్ణువుకి నాభిలో నుంచి పుడతాడు కాబట్టి కొడుకు తండ్రి కంటే కొడుకు ముందు పోతే బాగుండదని కొడుకుని యొక్క అనారోగ్యాన్ని తండ్రి తీసుకొని, అంటే సాయిబాబా తీసుకొని స్వామి ముందుగా కాలం జాయిస్తారు. అటు తర్వాత తాత్యాపోతే పార్టీలు కాలం చేస్తారు. ఈ యొక్క ప్రక్రియలో తాత్యాపోతే పార్టీ అమ్మ బాయిదాబాయి అంటది. అక్కడ స్వామి చెప్తారు, నాకు ఒక 7 జన్మల నుంచి నువ్వు నాకు సోదరి అమ్మ అంటాడు. కానీ 7 జన్మల నుంచి సోదరిగా ఆమె అక్కడ మనకి స్వామి చెప్పినట్టుగా 7 జన్మల నుంచి ఆమె సోదరిగా ఈయనకి, అంటే రకరకాల అవతారాలు ఎత్తినప్పటికీ 7 జన్మలుగా సోదరి పాత్రలో ఉంది. కానీ ఆమె యాక్చువల్గా భూదేవి. భూదేవి కొడుకు బ్రహ్మ. ఇలాగా మనం చూసుకుంటే అక్కడ అందరూ చాలామంది వాళ్ళకి తెలియనట్లుగానే ఉన్నారు. ఆయన శివుడు కాబట్టే శ్రీ మహావిష్ణువు వస్తానే ఆయన పేరు పెట్టి సాయి అని పిలుస్తాడనమాట. ఎందుకంటే ఎవరికి తెలియదు ఆయన సాయి అనేది. అప్పటివరకు ఎవరో కుర్రాడు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు సాయి అని పేరు పెట్టి పిలుస్తారు. అదే మాదిరి ఇటుకరాయి మీద స్వామి ఎప్పుడు ఆసనం లేనాడు. ఆ ఇటుకే ఆదిశేషుడు. ఒక సందర్భంలో ఆ ఇటుక విరిగిపోతుంది. ఇటుక విరిగిపోయింది, నేను ఇంకా బయలుదేరాలి అని అంటాను స్వామి. ఎందుకంటే ఇక్కడ ఆదిశేషుడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఆదిశేషుడు వైకుంఠానికి వెళ్ళిపోతే ఇంకా స్వామి ఇక్కడ ఎక్కడ ఉంటాడు? ఆయన కూడా పైకి వెళ్ళిపోవాలి. ఆ ప్రకారంగా స్వామి కూడా అవతారం సాగిస్తాడు. ఎప్పుడైతే స్వామి వెళ్ళిపోవాలని అనుకుంటాడో స్వామితో పాటు ఇంకా ఉన్నటువంటి ఒక శంకు చక్రాలు కూడా వెళ్ళాలి కదా. కాబట్టి శంకు వచ్చి సింహం, పులి. ఆ పులి తన యొక్క కార్యక్రమం అంతా చూసుకొని లాస్ట్లో వచ్చి ఆ శంకు ఊదేసి, అంటే సైలెన్స్. మామూలుగా శంకు అనేది ఒక ఆరంభ కార్యక్రమానికి అది ఒక రకమైనటువంటి శుభసూచకం లాగా, మనం అందరూ వెళ్ళాలి ఇంకా అనేసి వచ్చి తలవాలి చేస్తారు అక్కడ. అలాగే స్వామి యొక్క అవతారం సమాప్తం అయిపోతానే ఒక 10-15 రోజులకి నానావళి చనిపోతుంది. ఆ నానావళి ఎవరో కాదు, చక్రం అనేటువంటి భరతుడు. చక్రం అనేటువంటి భరతుడు కాబట్టి రామాయణ కాలంలో ఆయనకి సింహాసనం మీద కోరిక ఉందో లేదో తెలియదు, కానీ సింహాసనం అయితే రామాయణ కాలంలో ఎక్కలేదు భరతుడు. కానీ ఇక్కడ కొంతసేపు ఆ స్వామి యొక్క గద్దె పైన కూర్చుంటాం. ఎవరు? మన భరతుడు. అంటే ఆ యొక్క కోరికని ఇక్కడ తీర్చుకోవడం అయితే జరుగుతుంది. అదే మాదిరి స్వామిని ఎవరైనా ఏమైనా అంటే ఇండైరెక్ట్గా స్వామికి ఎటువంటి ఆపద రాకుండా దగ్గర ఉండి చూసుకునేవాడు నానావళి. ఎవరైనా ఏదైనా అంటే కూడా వాళ్ళ మీద విరుచుపడడు. వాళ్ళ మీద విరుచుపడకుండా స్వామి మీద విరుచుపడతాడు. వాళ్ళంతా ఇట్లా అంటున్నారు, ఏంటి సమాధానం చెప్పు అంటే వాళ్ళు ఎక్కడొచ్చి విరుచుపడతారో అని వాళ్ళకంటే ముందు ఈయనే స్వామి మీద విరుచుపడి దానికి సమాధానం ఇప్పించేసేవాడు. ఇలాగా స్వామిని కాపాడుతూ వచ్చాడు నానావళి. ఇది చాలామందికి తెలియదు. అదే మాదిరి శ్యామ కూడా 72 జన్మల బంధం మంది అంటాడు స్వామి. ఎవరితోటి? మన శ్యామతో 72 జన్మల బంధం అనేదే హనుమంతుల వారు. రామాయణం ఇప్పటికి జరిగి ఒక 7,200 లేదంటే 8,000 సంవత్సరాలు జరిగి ఉండొచ్చు. అప్పటికి అంటే అన్ని అవతారాలు, అంటే యొక్క ఆత్మ అన్ని మార్లు రొటేషన్ అయ్యి 72 జన్మలు అని అక్కడ స్వామి చెప్పుకుంటూ వస్తారు. అదే మాదిరి దురంధర సోదరులని 3 ఉన్నారు. ఆ దురంధర సోదరులతోటి స్వామి అంటారు 60 జన్మల నుంచి మనం స్నేహితులం అంటాడు. ఈ 60 జన్మలు అంటే అది కూడా దాదాపు ఒక 6,000-7,000 సంవత్సరాలు. అంటే శ్రీకృష్ణుడి కాలంలో కుంతిపుత్రులు వీళ్ళు 3 కుంతిపుత్రులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అన్నమాట. వీళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు
దేనికి అంటే దురంధర సోదరులు కూడా ఒక పుస్తకం రాస్తారు. ఆ పుస్తకం యొక్క గొప్పతనం గురించి వచ్చి ఉంటుంది. అదే మాదిరి ఇక్కడ లక్ష్మీబాయి ఇలా చాలామంది వచ్చారు. అంతేందుకు హేమాడి పంత్ కూడా ఎవరో కాదు, ఆయన కూడా ఒక వాల్మీకి కావచ్చు, లేదంటే వ్యాస మహర్షి కూడా కావచ్చు. ఎందుకంటే చరిత్ర రాశారు. అదే మాదిరి నారదుల వారే దాసులను, ఎందుకంటే కాబట్టే ఆయన ఊరు వెళ్ళి స్వామి గురించి హరికథలు చెప్పేవాడు. ఇలాగా ఇంకా చాలా పాత్రలు వచ్చే ఉంటాయి. అంటే ఇవి నాకు దొరికినటువంటి ఒక రకమైనటువంటి ఒక జ్ఞానరత్నాలు. ఇంకా కొంతమంది వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా ఒకవేళ మళ్ళీ నాకు దొరికితే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. ఆ ప్రకారంగా ప్రస్తుతం స్వామి అయిన తర్వాత కొంతమంది అంటారు ఏమని, పుట్టపర్తి సాయిబాబా స్వామి అవతారమే, స్వామి నేను మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత వస్తాను అని షిరిడి సాయిబాబా చెప్పినట్లుగాను, అదే మాదిరి 8 సంవత్సరాల తర్వాత పుట్టపర్తిలో స్వామి అవతారం జరిగినట్లుగాను కొన్ని చోట్ల మనం చదువుతూ ఉంటాం. కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అది సత్యమా అసత్యం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది. అయితే ఈ పుట్టపర్తి సాయిబాబా స్వామి కూడా ఇంచుమించు గొప్ప ఘనకార్యాలు చేశాడు. ఏమీ లేదండి, ఆకలైన వాడికి అన్నం పెడితే నువ్వే దేవుడు, మన ఇంటికి దాహం అని వచ్చిన వాడికి నీళ్ళు ఇస్తే మనమే దేవుడు. ఇలాంటివి కొన్ని చిన్నగా చేస్తేనే అయ్యా నువ్వు దేవుడిలాగా వచ్చావు అని అంటాం. అలాంటి మరి చాలా ఘనకార్యాలు చేసిన మనిషి ఆయన దేవుడు కాకుండా ఎట్లా పోతాడు? దేవుడు. కాబట్టి అయితే ఆ స్వామి ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, ఇంటింటికి ఇంచుకి నేను ఉంటాను, నా ఫోటో ఉంటుంది అని పుట్టపర్తి సాయిబాబా చెప్పారు. అయితే ఎలా ఉంటారు, ఏ రూపంలో ఉంటారు? ఇప్పుడున్న ఫోటో రూపంలో ఉంటారా? లేదంటే స్వామి అనేవాడు నేను మళ్ళీ వస్తాను, ప్రేమ సాయి అవతారంగా వస్తాను అన్నాడు. అంటే ప్రేమ సాయిగా వచ్చిన తర్వాత ఉంటారా అంటే కూడా అది ఎలా ఉంటారో మనం చెప్పలేం కదా. స్వామి యొక్క లీలలు, ఇక్కడ స్వామి అంటే భగవంతుడు, లీలలు మనం చెప్పలేము. ఎందుకంటే మత్స్య పూర్వ వరాహ ఇన్ని యొక్క అవతారాలు ఎత్తినటువంటి స్వామి అత్యంత సూక్ష్మకర జీవి. కరోనా అనే వైరస్ అని అంటున్నారు కదా, అత్యంతకర సూక్ష్మకరమైన జీవి రూపం కూడా తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ దీనికి అలా ఇలా అంటున్నారు కదా, అది వచ్చింది, కొంతమంది చనిపోయినారు అలా ఇలా అంటున్నారు. ఎస్, మరి ఆ యొక్క వైరస్ రూపంలో స్వామి వచ్చే ఉంటారు. ఇది స్పిరిచువల్ నాలెడ్జ్తో బాగా ఆలోచించాల్సింది మేధావులు. సైన్స్తో అనుకుంటే అది కెమికల్, సైన్స్తో అనుకుంటే అది ఒక కెమికల్ రియాక్షన్. ఎలాంటి కెమికల్ రియాక్షన్ అనుకుంటే ఓజోనే, భూమి మీద తయారవుతున్న ఓజోను మనం పీల్చినట్లయితే మనకు శ్వాసకోశ వ్యాధులు వస్తుంది అనేది ఒక సైన్స్ చెప్తున్నటువంటిది. అయితే అలాంటి భూమి మీద మనకు తయారైనటువంటి ఓజోను ఎట్లా తయారవుతుందంటే కేవలం ఈ వాహనాలు వదిలేటువంటి పొగ వల్ల మనకు ఆల్రెడీ ఉన్న చెట్లు, అవసరానికి మించి ఉన్నటువంటి చెట్లు, దాంతో వచ్చే ఆక్సిజన్ ఇక్కడ కెమికల్ కాంబినేషన్ జరిగి దానివల్ల మనకి ఓజోన్ తయారీ మనం పీల్చుకోవడం జరుగుతుంది. దీని విషయం కొంచెం ఎలాబరేట్గా చెప్పాలంటే, సిటీస్లో మనకి ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి, మరణాలు వస్తున్నాయి అని అనుకుంటున్నాం. మరి ఉదాహరణకి చెన్నై ఉంది. చెన్నైలో ఒక ఏరియా, అది మార్కెట్, ఆ మార్కెట్లో ఎక్కువ కేసులు వస్తూ ఉంది అంటున్నాం. కారణం ఏంటంటే ఈ ఆకుకూరలంతా ఒక చోట దొరుకుతుంది, కూరగాయలు వంకాయలు ఒక చోట దొరుకుతుంది, ఏంటంటే బీచ్ ఒక చోట దొరుకుతుంది అన్నట్లుగా అక్కడ సెక్షన్లుగా చేసి పెట్టుంటారు. అలాంటి సెక్షన్స్లో ఎక్కడైతే ఆకుకూరలు ఉంటుందో ఆకుకూరలో నుంచి ఆక్సిజన్ అక్కడికక్కడే ఆక్సిజన్ బయట వస్తుంది.
మరి అక్కడ ఆ మార్కెట్లో విపరీతంగా లారీ ట్రాన్స్పోర్ట్ కూడా దించడానికి లోడ్ చేయడానికి అన్లోడ్స్కి జరిగి వస్తూ పోతూ ఉంటాయి. ఆ రావడం పోవడంలో అక్కడ మనకు తెలియకుండానటువంటి పొల్యూషన్ రావడం, అక్కడే ఆక్సిజన్ ఆక్సిజన్ కూడా ఈ ఆకుకూరల నుంచి వస్తుంది, అక్కడ కెమికల్ కాంబినేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ మార్కెట్లో అక్కడికక్కడే కొంతమంది పీల్చేసి దానితోటి జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది చాలామందికి తెలియక అక్కడికి వెళ్ళి వచ్చిన వాడికి జబ్బు వచ్చింది, అక్కడికి వెళ్ళి వచ్చిన వాడికి జబ్బు వచ్చింది, అక్కడ ఎవరిదో అంటించుకొని వచ్చారు. ఎవరు అంటించుకొస్తారు? మనకు మనమే అంటించుకొని వచ్చేసాం. అక్కడ తయారైతే అక్కడే ఉత్పత్తి అయింది, అక్కడే మన ముక్కులోకి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళినందుకు వచ్చింది. సేమ్ ఇంచుమించు అలాగే అసలు ఎందుకు అక్కడి నుంచి ఆక్సిజన్ వచ్చింది అని అనుకున్నాం కదా. అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఈ వాహనాలతో తిరిగి మనకు అవసరానికి మించి చెట్లు పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే మనుషులు జంతువులు వదిలే ఆ కార్బన్ డైఆక్సైడ్ని పిలవడానికి చెట్లు ఉంటాయి, చెట్లు వదిలే ఆక్సిజన్ పిలవడానికి జంతువులు ఈ మనుషులు ఉంటారు. ఈ రెండు బ్యాలెన్స్డ్గా గతంలో ఉండేది. అయితే వాహనాలు వచ్చిన తర్వాత ఈ వాహనాలు వదిలేటువంటి కాలుష్యంకి మనకు సమస్య వస్తుందనేసి దీన్ని పీల్చుకోవడానికి మనకు చెట్లు పెట్టారు. అంటే చెట్లు పంటండి, చెట్లు పెట్టండి, పర్యావరణం కాపాడండి, చెట్లు. మరి ఈ చెట్లు వదిలేటువంటి ఆక్సిజన్ని ఈ వాహనాలు పీలుస్తాయా? పీలవదు. కాబట్టే ఆడ అవసరానికి మించి ఆక్సిజన్ మనకు వచ్చేస్తాం. అవసరానికి మించి ఆక్సిజన్ వచ్చేసినప్పుడే అక్కడ సమస్య. ఇలాంటి సమస్య ఢిల్లీలో ఎక్కువ విపరీతమైన చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సమస్య ఉంది. ఇట్లా సిటీస్లోకి రావడానికి కారణం ఇంకోటి సిమెంట్తో అవసరానికి మించి ఓవర్ బ్రిడ్జ్లు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు కట్టేసాం. ఇక్కడేంటి బయట మన అమెరికాలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఇటలీ, ఇరాన్ ఎక్కడైనా సరే ఎక్కువగా సిమెంట్ ఉపయోగించేసి అక్కడ ఎక్సెస్ ఆఫ్ హీట్ వస్తూ ఉందన్నమాట. అక్కడి నుంచి ఆ హీట్లో నుంచి మనకి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇదంతా. కాబట్టి ఇక్కడ మనకు ఆ మార్కెట్ నుంచి వచ్చింది అంటే అక్కడ మనకు సమస్య అట్లా వచ్చింది. అదే మాదిరి ఇప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ దగ్గర మనకి ఆ మీటింగ్ పోయిన వాళ్ళకందరికీ వచ్చేసింది అని కూడా అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ పెద్ద మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్లో చెప్పాను కదా, మార్కెట్లో చెప్పినట్టు అక్కడ కాలుష్యం ఉందా? లేదు. పోనీ అక్కడ మొక్కలుందా? ఏది ఆకుకూరలు ఉందా? లేదు. మరి అక్కడ ఎట్లా వచ్చింది అన్నప్పుడు అక్కడ వచ్చిందంటే చాలా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మన ఇళ్లలో మామూలుగా చిన్న ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు మనకి అరటి మావులు, ఈ వేపాకులు లేదంటే మామిడాకులు కడతాం ఒక పెళ్లికి, శుభకార్యానికి. ఎందుకంటే ఎక్కువ మంది మనుషులు వచ్చినప్పుడు మనం వదిలేటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మనలో మనకే ఎక్కడిక్కడే తిరుక్కుంటా ఉంటే మనకు సమస్య వస్తుందనేసి మనం ఆ చెట్లు పెట్టినప్పుడు అది టెంపరీగా ఆక్సిజన్ వదులుతుంది. ఆక్సిజన్ మనం పీల్చుకొని మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ లాక్కొని అవి వెళ్ళిపోతాయి. అయితే ఇలాంటి ఒక సందర్భాన్ని మనకు అక్కడ ఢిల్లీ కార్యక్రమంలో చెట్లు అక్కడ ఆల్రెడీ చెట్లు ఎక్సెస్గా ఉన్నాయి ఢిల్లీలో, అవునా? అక్కడి నుంచి ఆక్సిజన్ తిరుగుతూ ఉంది, ఢిల్లీ మొత్తం తిరుగుతూ ఉంది. అలా ఢిల్లీ మొత్తం ఆక్సిజన్ తిరుగుతూ ఉంటే ఇక్కడ మనుషులు అందరూ చోట గుమ్ముకూడినప్పుడు వీళ్ళు దగ్గరగా గుమ్ముకూడి ఒకరు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒకరు పీల్చేసుకుంటున్నారు. ఈ ఒకరి కార్బన్ డైఆక్సైడ్ ఒకరు పీల్చుకునేటప్పుడు అది ఒకరి కార్బన్ డైఆక్సైడ్ ఒకరు పీల్చినా కూడా కొంచెం సమస్య లేదు. కాకపోతే ఆ ఆక్సిజన్ వచ్చి ఇక్కడ ఒక కెమికల్ కాంబినేషన్ జరిగి అది పీల్చినప్పుడు కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి అది వచ్చి తగులుకుంటుంది. కాబట్టి ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అత్యంత సూక్ష్మగల జీవి భగవంతుని యొక్క అవతారము అని చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ సూక్ష్మజీవి రూపంలో కూడా అవతారం వచ్చి ఉంటుంది. అయితే ఈ అవతారాన్ని మనం ఎంతవరకు ఉంటుంది అంటే దుష్ట శిక్షణ
శిష్ట రక్షణ జరగాలి పూర్తిగా. అప్పటి వరకు ఇది ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ లవర్స్, పొల్యూషన్ లవర్స్ అనేది సింపుల్గా 2 భాగాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. స్టార్టింగ్ మనం మొదలుపెట్టింది ఇక్కడే, ఎన్విరాన్మెంటల్ లవర్స్, ఈ పొల్యూషన్ లవర్స్. ఇక్కడ పొల్యూషన్ లవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరికి కూడా శిక్షించాలని లేదు భగవంతుడికి. ఎప్పుడు కూడా శిక్షణ ఇచ్చి మార్పు చెంది, అంటే ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చి శిక్షణ ఇచ్చి నువ్వు వీలైతే మారు బాబు, నువ్వు మారాలి అని చెప్తాడు భగవంతుడు. శిక్షణ ఇస్తాడు. కానీ ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు అతను ఆ శిక్షణకి తట్టుకోలేక చనిపోతే అది శిక్ష అని అనుకుంటారు. అది శిక్ష కాదు, శిక్షణ. కాబట్టి ఈ పొల్యూషన్ లవర్స్కి అందరికీ కూడా ఒక శిక్షణ ఇస్తారు. ఇలా నడుచుకోవాలి. ఆ యొక్క క్రమంలోనే ఇప్పుడు లాక్డౌన్ అంటే మనకు ఒక రకమైనటువంటి ట్రైనింగ్, శిక్షణ ఇస్తున్నారు. అంటే ఈ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే మనకి శిక్ష తప్పుతుంది, అంటే మనం రక్షింపబడతాము. ఈ రకంగా మనం నడుచుకుంటే అంటే శిక్షణ. ఇప్పుడు మనకు లాక్డౌన్లో ఈ టైంలోనే రావాలి, ఈ టైంలో ఇలాగా ముఖానికి మాస్క్ కట్టాలి అనేదంతా కూడా ఒక ట్రైనింగ్, శిక్షణ అనమాట. ఈ శిక్ష కాదు, ఈ శిక్షణ ఇస్తూ మనల్ని మార్పు చేయడానికి ప్రయత్నిస్తాడు భగవంతుడు. అయితే అది తెలుసుకోకుండా ఏదో పెట్టారు, ఏదో చేశారు అని అనుకోకూడదు. కాబట్టి ఈ ట్రైనింగ్లో మనం పాస్ అయ్యి మనం రక్షింపబడాలి. అది దీనికి కూడా చక్కగా మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ యొక్క క్రమంలో యేసుక్రీస్తు ఒక అవతారము, మహమ్మద్ ప్రవక్త ఒక అవతారము, ఈ మధ్య షిరిడి సాయిబాబా ఒక అవతారము, అలాగే పుట్టపర్తి సాయిబాబా అవతారం అన్నాం కదా. అయితే పరశురామ అవతారం ఉండగా రామావతారం ఎలాగైతే వచ్చిందో అదే మాదిరి షిరిడి సాయిబాబా అవతారం ఉండగా ఒక అవతారం వచ్చి ఉంటుంది. అది మనకు తెలియదు. అదే మరి పుట్టపర్తి సాయిబాబా నేను మళ్ళీ ప్రేమ సాయిబాబాగా వస్తాను అని అన్నప్పటికీ ఆయన ఉండగా కూడా కొన్ని అవతారాలు వచ్చి ఉండొచ్చు. అయితే ఆ వచ్చినటువంటి అవతారాలని గుర్తించాలంటే మనం ధ్యానంలో ఉంటే ఆ అవతారాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేస్తే ధ్యానంలో అవతార పురుషులు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఏమిటి అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా చాలా అన్ని రకాలుగాను అన్ని విషయాలు ఇంకా మళ్ళీ పంచుకుంటాము. కాబట్టి ఇంకో రోజు మళ్ళీ మనం కలుద్దాం.